జై భీమ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా భీమ్రావ్ అంబేద్కర్ కరీంనగర్ అలాగే జగిత్యాల పెద్దపల్లి 3 జిల్లాల ముఖ్య కార్యకర్తల సమావేశం జరుగుతుంది కరీంనగర్ టౌన్లో. దానికి ముఖ్య అతిథులుగా మన గౌరవనీయులు తెలంగాణ ఏపీ ఇన్ఛార్జి డాక్టర్ మేజర్ చంద్రకాంత్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. సో ఈ సందర్భంగా మా జనరల్ సెక్రటరీ నవల శ్రీకాంత్ గారు, అలాగే నూతనంగా ఎన్నికైన అంటే కరీంనగర్ జిల్లా అధ్యక్షులు రత్నం గారు, అలాగే జనరల్ సెక్రటరీ తిరుపతి గారు, జగిత్యాల జిల్లా అధ్యక్షులు తీగల శ్రీకాంత్ శేఖర్, అలాగే మీసాల చంద్రయ్య జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్గా చిన్నబాబు, ఆర్గనైజ్ సెక్రటరీగా చిన్నబాబు, అలాగే వైస్ ప్రెసిడెంట్గా దాసరి వెంకట్. సో వీరు నూతనంగా ఎన్నిక కాబడ్డారు. ఈ సందర్భంగా నేను మీకు ఒకటే పిలిపిస్తున్నాను. మిగతా పార్టీలకు మనకు ఉన్న తేడా ఏంటంటే, మిగతా పార్టీలు దోపిడీ పార్టీలు, వాళ్ళు సమాజాన్ని యథాతథంగా ఉంచాలనుకుంటారు. ఇట్లనే అంటే యథాతథంగా ఇట్లనే అంటే అగ్రవర్ణాలు ఉండాలి, డబ్బున్నోళ్ళుగా ఉండాలి, డబ్బు లేనిగా ఉండాలి, అనగారిన వర్గాలు అనగారిన వర్గాలు. కానీ మన పార్టీ ఏం చేస్తుందంటే వీళ్ళని సమానం చేస్తుంది. ఇట్లా సమానం చేస్తుంది అంటే నువ్వు డబ్బు ఉన్నదివా డబ్బు లేనివా అనేది ఇక్కడ క్రైటీరియా కాదు, నువ్వు మనిషివా కాదా అనేది క్రైటీరియా. అలాగే ఏ కులం అనేది క్రైటీరియా కాదు, భారత పౌరునివా కాదా అనేది క్రైటీరియా. సో ఈ రకంగా సమాజాన్ని ఈ సమానత్వం దిశగా తీసుకుపోయే ఏకైక పార్టీ ఆర్పిఐ. సో ఈ ఆర్పిఐ మిగతా పార్టీలు మనకు అంటే మనం డబ్బు ఇచ్చి గెలుతాము లేకపోతే ఇంకేదో చేస్తాము క్రమంలో ఉండడానికి లేదు. ఏమంటుందంటే డబ్బు రహిత రాజకీయాలు ప్రధానంగా ఆర్పిఐ ప్రోత్సహించాలి. అంటే ఓట్ల రాజ్యాన్ని తీసుకురావాలి, నోట్ల రాజ్యాన్ని కాదు. నోట్ల రాజ్యం అగ్రవర్ణాలు చేస్తాయి, కానీ ఓట్ల రాజ్యం అంటే ప్రజాస్వామ్యం కాపాడేది మనం, రాజ్యాంగాన్ని కాపాడేది మనమే, ఇంకెవరు కాపాడాలి. కాబట్టి ఓట్ల రాజ్యాన్ని తీసుకురావడం అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడడం, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం అంటే రాజ్యాంగాన్ని కాపాడడం. సో రాజ్యాంగం మేనిఫెస్టోగా ఉన్న ఏకైక పార్టీ భారతదేశంలో మన ఆర్పిఐ. సో ఆ రాజ్యాంగకర్త అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అమలు చేసే ఏకైక పార్టీ భారతదేశంలో ఆర్పిఐ. కాబట్టి ఇంత గొప్ప పార్టీలో మనం ఉండడం, మనం పనిచేయడం మన యొక్క అదృష్టం. అయ్యో మేము చిన్న పార్టీలో పనిచేస్తున్నాం కదా మీరు అందరూ పని దయచేసి. చిన్న పార్టీ అనే దానికంటే కూడా భారత రాజ్యాంగంలో ప్రపంచ మేధావైన బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రారంభించిన పార్టీ, ఒక ప్రపంచ మేధావి పార్టీ. సో ఆ పార్టీలో పనిచేయడం అంటే అందరికీ అదృష్టం రాదు, మనకు వచ్చింది. ఈ అదృష్టాన్ని మన ప్రజల కోసం మనం పేబ్యాక్ టు సొసైటీ చేయాలి. కాబట్టి ఎట్లయితే నేను 3 లక్షల ఉద్యోగం మానేసి 12 నెలల సర్వీస్ మానేసి మన సమాజంలో పనిచేస్తున్నాను, మీ పనులలో రోజు 24 గంటలు పనిచేస్తున్నాను. వారంలో ఒక 2 రోజులు కేటాయించండి, మిగతా 5 రోజులు మీ కుటుంబం కోసం పనిచేసుకోండి. మన సమాజం కోసం 2 రోజులు కేటాయించండి వారంలో. ఆ 2 రోజులలో కమిటీలు, గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు వేయండి, ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజల సమస్యలు తెలుసుకోండి, మీడియాలో అడ్రస్ చేయండి, సోషల్ మీడియాని బాగా వాడండి. ప్రధానంగా సోషల్ మీడియాలో మన వాయిస్ బాగా పోవాలి. 70% సోషల్ మీడియాలో ప్రజలు చూస్తున్నారు. మిగతా జాతీయ స్థాయి పత్రికలకు మాత్రం 30% చూస్తున్నారు. కాబట్టి ఇవాళ ప్రజలు కామన్ మ్యాన్ చూసేది సోషల్ మీడియా. కాబట్టి సోషల్ మీడియాను ఎక్కువగా ఇవాళ అది ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, అది యూట్యూబ్ కావచ్చు, ఇలా ఏవైతే సామాజిక మాధ్యమాలు ఉన్నాయో వాటి అన్నింటినీ విస్తృతంగా వాడండి. మీరు త్వరలో కూర్చొని కూడా మాట్లాడండి. మీ ఫేస్బుక్లో మీరు ఎక్కడ పోయినా ఫేస్బుక్లో మాట్లాడండి. ఇప్పుడు మనం కూడా త్వరలోనే మేము మన దాన్ని ఫేస్బుక్ను మన పార్టీకి ఫేస్బుక్, ట్విట్టర్ అన్నీ కూడా యాక్టివేట్ చేస్తాం. ఎక్కడైనా సరే మాట్లాడిన కార్లో పోతుంటే మాట్లాడదు ఒక ఇష్యూ మీద, అది ఫేస్బుక్లో నడుతూనే ఉంటుంది లైవ్. అట్లాగే ట్విట్టర్లో మాట్లాడదాం, అట్లాగే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో మాట్లాడదాం. ఇలా పొరగాలంతా ఇన్స్టాగ్రామ్లో ఉంటారు ఎక్కువ యూత్ అంతా. సో ఆ యూత్ కూడా పోయేటట్టుగా ఈ ఆలోచన విధానం పోవాలి. ఇప్పుడు అంబేద్కరిజము సిద్ధాంతము చెప్పే పరిస్థితులు ఇవ్వాలి. అంటే ఓల్డ్ సిద్ధాంతం కాకుండా మనం ఏం చేయాలి, మోడర్నైజ్ చేయాలి. డిస్కోథెక్లో ఉండేవాడు కూడా అంబేద్కర్ను అంబేద్కర్ ఆ స్టైల్లో వాడు ఓన్ చేసుకోవాలి. ఆ డిస్కోథెక్ స్టైల్లో అంబేద్కర్ అంటే ఏదో తెలుసుకోవాలి. అంటే ఆ రిథమిక్ స్టైల్లో ఇప్పుడున్న మోడర్న్ సమాజానికి ఎట్లయితే అవసరమో ఆ రకంగా సోషల్ మీడియాని వాడాలి.
ఆ రకంగా మీరు మీ స్టైల్ గ్రామాలలో ప్రజలు ఉన్నారు. ఇవాళ గ్రామాలలో కూడా విపరీతమైన వీడియోలు తయారు చేస్తున్నారు. గ్రామాలలో పంట పొలాల్లో ఒక వీడియో తయారు చేస్తున్నారు. ఎక్కడైనా అంటే అక్కడక్కడ ఆయా ప్రాంతాల్లో ఆయా ప్రజల్ని వాళ్ళకి ఆకట్టుకునే విధంగా మన యొక్క విధానాలు ఉండాలి. వెళ్ళడు ఒక సోషల్ మీడియా ఇవాళ ఒక పెన్ను సిరాచుక్క 1,00,000 మీద కలెక్టర్ కాలేజ్ నాట. మీ యొక్క వాయిస్ మీ యొక్క మాట లక్షల ప్రజలు చూస్తున్నారు. అప్పుడు నువ్వు సిరాచుక్కర్ వాడేటోళ్ళు ఇప్పుడు సిరాచుక్కతో పనిలేదు, పుస్తకాలు ఎవరు చదవలేదు, సోషల్ మీడియాలో చూస్తున్నారు. కాబట్టి ఒక్క మాట తుపాకీ తూటలాగా పెడుతున్నది. ఇవాళ ఆ తుపాకీ తూట ఎట్లా ఉండాలంటే ఒక బుల్లెట్ కంటే బుల్లెట్ అనేది ఇవాళ పవర్ఫుల్లే కాబట్టి కానీ ఒక మనిషిని మాత్రం తప్పుతుంది. కానీ ఒక మాట కోట్లాది మంది ప్రజలు చైతన్యం చేస్తుంది. ఒక మాట ఒక పిలుపు కోట్లాది మంది ప్రజలు చైతన్యం చేస్తుంది. సో ఆ దిశగా మన మాట ఒక ఆయుధంగా వాడదాం, మన పిలుపు ఒక విప్లవంగా తయారు చేద్దాం. ఎట్లయితే సోషల్ మీడియాను వాడుకొని కేజ్రీవాల్ ఢిల్లీలో రాజ్యం తెలుసుకుంటాం, ఇవాళ మనం కూడా సోషల్ మీడియాను వాడి తెలంగాణలో హైదరాబాద్లో రాజ్యం. సో ఆ దిశగా మీరు ప్రతి ఒక్కరు సోల్జర్, మీరు ప్రతి ఒక్కరు ఒక రిపోర్టర్గా, ఒక జర్నలిస్ట్గా, లేదంటే ఒక అడ్వకేట్గా, మీరు కూడా అడ్వకేట్లే, మాట్లాడే కోసం ప్రతివాడు అడ్వకేటే, ప్రశ్నించే ప్రతివాడు అడ్వకేటే, ప్రశ్నించే ప్రతివాడు జర్నలిస్టే. కాబట్టి ఇది నేను చెప్తున్నమాట కాదు, సుప్రీంకోర్టు చెప్పిన మాట. సుప్రీంకోర్టు స్వయంగా చెప్పింది నీ కేసు నువ్వే వాదించుకోవచ్చు అని చెప్పింది, నువ్వే జర్నలిస్ట్గా ఉండమని చెప్పింది, నీ సమస్యను నువ్వే అడ్రస్ చేయమని సోషల్ మీడియాలో మాట్లాడితే నేరం కాదని సుప్రీంకోర్టు ఈ పథకాల్లో జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని మీరు వాడుకొని రానున్న రోజుల్లో మన ప్రజలకు చేరువై వాళ్ళకు నాయకత్వం వహించి వాళ్ళ సమస్యలు తీర్చి మీరు రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, వాటన్నిటిలో కూడా రేపు మనం రానున్న రోజుల్లో ఆర్పీఐ జెండా ఎగరేయాలి. దానికంటే ముందు మనం ఒక కార్యక్రమం తీసుకోబోతున్నాం. అంబేద్కర్ విగ్రహం దగ్గర మనం జెండా, మన ఆర్పీఐ జెండాను ఎగరేయాలి. ఎక్కడ అంబేద్కర్ విగ్రహం ఉంటే అక్కడ ఆర్పీఐ జెండా ఉంటాం. ఎందుకంటే అంబేద్కర్ మనవాడు, పార్టీ మనకి, స్థాపకుడు మన బాబాసాహెబ్ అంబేద్కర్. సో ఆ విగ్రహాన్ని శుభ్రంగా తుడవాలి, అక్కడ ఆర్పీఐ జెండా ఎగరాలి, మన ప్రజలకి అంబేద్కర్ గారిని చెప్పాలి, ఆర్పీఐ జెండా చెప్పాలి. సో ఆ కార్యక్రమం త్వరలోనే తీసుకోబోతున్నాం. మేమైతే సిటీలో మొదటి ఎక్స్పెరిమెంట్గా చేయబోతున్నాం. బట్ మీరు కూడా మీ ప్రాంతాలలో మీరు చేసుకోవచ్చు. ఆ ప్రాంతాలలో స్వేచ్ఛ ఉంటుంది, మేమే వచ్చి చేయాల్సిన అవసరం లేదు. ఎవరి స్థాయిలో వాళ్ళు మీ జిల్లాలో మీ సొంత కార్యక్రమం నిర్వహించుకోండి. ఇక్కడున్న సమస్యలను బట్టి మీ జగిత్యాల జిల్లాలో కొత్త సమస్యలు ఉంటాయి, మీ సమస్యల తగ్గట్టుగా మీరు ఒక ఎజెండా తయారు చేసుకోండి. మీ మండలంలో ఒక సమస్య డిఫరెంట్గా ఉంటుంది, మీ గ్రామంలో ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి. సో కాబట్టి గ్రామ, మండల, జిల్లాలలో ప్రత్యేకమైన పరిస్థితులలో మీ కార్యాచరణను ఇవాళ రూపొందించుకొని ఉద్యమ రూపంలో ముందుకు తీసుకెళ్లాలని రానున్న రోజుల్లో మన ఆర్పీఐ జెండాను ఎగరేద్దాం. లోకల్ బాడీలో మన సత్తా చాందమని మీకు తెలియజే విషయాలు. జై జై సమాజ్.